గేమ్ చేంజర్ రిలీజింగ్ ఫంక్షన్ కన్నా ముందు ప్రీ రిలీజింగ్ ఫంక్షన్ కన్నా ముందు మరి ఈవెంట్ ఇవాళ రాజమండ్రిలో జరిగింది. దానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. మిగతా చిత్ర బృందం హీరో రామ్ చరణ్తో పాటు, నిర్మాత దిల్ రాజుతో పాటు, డైరెక్టర్ శంకర్తో పాటు సినిమా నటీనటులు, అట్లాగే టెక్నీషియన్స్, దాంతోపాటు రాజకీయ నాయకులు, అక్కడి లోకల్ ఎమ్మెల్యే, అట్లాగే దాంతోపాటు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వీళ్ళందరూ పాల్గొన్నారు. మొత్తం పవన్ కళ్యాణ్ స్పీచే ఇవాళ హైలైట్. దానిలో మనకు రామ్ చరణ్ పెద్దగా మాట్లాడకుండా టెన్షన్ పడి ఒక 4 మాటలు మాట్లాడుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఏం చెప్పదలుచుకున్నాడు అనే దానికి సూటిగా చెప్పింది. సూటిగా సుత్తి లేకుండా నర్భగర్భితంగా చెప్పినా కూడా బ్రహ్మాండంగా చెప్పిండని నేను అంటున్నాను. అంటే గత 11 ఏళ్ళ పార్టీ పెట్టి 11 ఏళ్ళు, ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా 6 నెలల నుంచి తీసుకున్న దానిలో సంయమనంతోనే ఎవరికి చురకబెట్టాలో వాళ్ళకి చురకబెట్టాలనుకుంటున్నాను. అదే గేమ్ చేంజర్ ప్రమోషన్ అది వేరు, కానీ తాను మాట్లాడదలుచుకున్న విషయాలు 2 స్పష్టం చేసిండు. ఒకటేమో సినిమా నటులు అణకువతో ఉండాలి. గతంలో ఎన్టీ రామారావు దగ్గర నుంచి మొదలు పెడితే తన అన్న చిరంజీవి వరకు, అది కట్టమేని కృష్ణ కావచ్చు, ఇంకా ఇతరులు శోభన్ గురించి ప్రస్తావించకపోయినా పాత నటుల దాదాసాహెబ్ పాల్కే అవార్డు నుంచి పాల్కే గురించి మొదలుపెట్టి అందరి గురించి ప్రస్తావిస్తూ మూలాలు మర్చిపోవద్దని మాట అన్నాడు. అది సరిగ్గా ఎవరు దాక్తుంది అంటే అల్లు అర్జున్ దాక్తుందని నేను అనుకుంటున్నాను. తన అన్న మేనల్లుడే, అంటే వదిన మేనల్లుడే అయినా, తన అన్న మేనల్లుడు కాదు, తన వదినకి మేనల్లుడు అయినా, తన అన్న వదిన తన మనకు వాళ్ళ తల్లిదండ్రులుగా భావిస్తూ రామ్ చరణ్ బాబాయ్గా కాకుండా నేను తమ్ముడిగా ఆశీర్వదిస్తున్నాను చెప్తూనే మూలాలు మర్చిపోవద్దు అని ఇంత కథ చెప్పి చివరికి ఎక్కడ తీసుకొచ్చిందంటే, మనకు మెగాస్టార్ కుటుంబంలో మనం అందరం రుణపడి ఉన్నాం, మనందరినీ పైకి తీసుకొచ్చింది ఆయనే. ఒక మామూలు కుటుంబంలో పుట్టి ఇవాళ మెగా కుటుంబానికి అండనిచ్చింది చిరంజీవి గారే చెప్పుకుంటూ మూలాలు మర్చిపోవద్దు. ఆ మూలాలు మర్చిపోవద్దు అనే మాటకు ఎవరు కరెక్ట్గా, అంటే పేరు చెప్పకపోయినా అందరికీ తెలిసిన సత్యం ఏంటంటే అల్లు అర్జున్ గురించి అన్నట్టు. రాజకీయాలు వస్తూ పోతుంటాయి, రాజకీయాల్లో స్పర్ధలు సమానమే, మామూలే. గతంలో కృష్ణ గారు కాంగ్రెస్లో ఉండేవారు, ఎన్టీ రామారావు గారు ఏమో ఆ పార్టీకి వ్యతిరేకం పూర్తిగా, అని ఇద్దరు కలుసుకున్నప్పుడు ఎంత హుందాగా మాట్లాడుకునేవాళ్ళు, బ్రదర్ అంటే బ్రదర్ అని. అట్లా ఉండాలి రాజకీయాలు, కానీ ఇట్లా ఉండొద్దు. సినిమా నటులు రాజకీయాలకు దూరంగా ఉండాలి. ఉన్నదానిలో ఉంటే కూడా సుహృద్భావ వాతావరణంతో ఉండాలన్న కనుక మొట్టమొదటి దెబ్బ అటు అల్లు అర్జున్ పేరు చెప్పకుండానే వేసిందని నేను అనుకుంటున్నాను. నెంబర్ 1. రెండోది ఇంకొక దెబ్బ రాజకీయంగా తన అన్నను పిలిపించుకొని మరి సినిమా టికెట్ల రేట్లు పెంచాలంటే తన అన్న వచ్చి తల వంచితేనే ఇస్తా అనే పరిస్థితులు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి గత ప్రభుత్వం డైరెక్ట్ చెప్పాడు. అక్కడ ఏం శశవిషయం లేవు. గత ప్రభుత్వంలో హీరోలు వచ్చి బతికిలాడితే తప్ప టికెట్ల రేట్లు పెంచలేదు. కనుక ఈ గతంలో జరిగిన పొరపాటు ఇది. కనుక సినిమా హీరోలు వచ్చి తలవంగాలి అసలు అవసరం లేదు, రాజకీయంలో లేదు. అవసరమైతే మేమైతే దాన్ని పాటిస్తలేము. చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకుంటూనే చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మేము అది పాటిస్తలేము. మమ్మల్ని వాళ్ళు వచ్చి దేవరించాలనుకోవడం లేదు. ఎందుకంటే సినిమా మొట్టమొదటి రేట్లు ఏదో మొదటి వారం రేట్లు పెంచితే చాలామంది ఏమనుకుంటున్నారంటే సినిమా నటులకు నిర్మాతకు వీళ్ళ లాభం జరుగుతుంది అనుకుంటున్నారు. కాదు, ఈ రేట్లు పెంచడం వల్ల వెనుకట నేను శంకర్ సినిమానే మనకు అప్పుడు చెన్నైలో నేను బ్లాక్ టికెట్ కొనుక్కొని చూశాను. ఆ బ్లాక్లో ఏదేమో వేరే మధ్యవర్తులకు పోతుంది, కానీ సినిమా టికెట్ రేట్లు పెంచితే దానిలో 18% మనకు వస్తున్నారు. జిఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. సినిమా రేట్లు ఎంత పెరిగినా టికెట్ రేట్లు ఆ రేట్లలో 18%, 9% సిజిఎస్టీ, 9% మనకు ఎస్జిఎస్టీ స్టేట్కు కేంద్రానికి పోతుంది. కనుక మనం పన్నుల రూపంలో వస్తుంది కదా మళ్ళీ మనకి వెనక్కి అని స్పష్టంగా కుండ బదులుపెట్టారు. అందుకని ఇక్కడ ఆయన మొత్తం ప్రసంగంలో దాదాపు ఒక అరగంట పైన మాట్లాడారు. అందులో మనకు అర్థమైంది ఏంటంటే, ఒకటి సినిమా నటులు ఎంత హుందాగా ఉండాలి, ఎంత అనుభవంగా ఉండాలి, అట్లాగే సమాజానికి పనికొచ్చే సినిమా తీయమని కూడా ఆయన కోరింది. మంచి చాలా నాకైతే బాగా నచ్చిన అంశం ఏంటంటే సామాజిక ప్రయోజనం గల సినిమాలు తీయండి అన్నారు. ఇంకోటి తను వచ్చిన ప్రమోషన్ ఏ సినిమాకి వచ్చారో దాని వరకే మాట్లాడిండ్రు. తన సొంత సినిమా తను నటించే సినిమా ఓజీ గురించి ఒక 10 సార్లు ఎవరైతే అభిమానులు కోరిండ్రో, ఇది వేదిక కాదు నేను తర్వాత మాట్లాడుతా అనుకుంటూనే ఒక 4-5 సార్లు తన అభిమానులను సున్నితంగా మందలిస్తూనే ఆ విషయం మాట్లాడకుండా ఉన్నారు. ఇవి ఒక పరిణతికి చెందిన వ్యాఖ్యలు అంటున్నాను. సరే, తన కుటుంబంలోనే కావచ్చు, కానీ అల్లు అర్జున్ కార్నర్ చేయడం మాత్రం ఆయన మాటల్లో అర్థమవుతుంది. అందరూ కూడా అదే అంటున్నారు, నేను కూడా అదే అంటున్నాను. రెండోది రాజకీయంగా చూస్తే
హీరోని రప్పించుకునే బదులు టీం రమ్మనండి. ఓ నిర్మాతల మండలి ఉంటుంది, లేకపోతే టెక్నీషియన్స్ మండలి ఉంటుంది, లేకపోతే సినిమా రంగానికి ఒక పెద్ద దిక్కు ఉంటారు, లేకపోతే మొత్తం మీద వాళ్ళందరూ కలిపి ఒక కమిటీ ఉంటుంది. వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేయడం వేరు. కానీ సినిమా హీరోలనే తమ ఈగోను సంతృప్తిపరచడానికి రప్పించుకోవాల్సిన అవసరం లేదు అన్న దానిలో జగన్మోహన్ రెడ్డికి చురుక ఉందనుకుంటున్నాను నేను. ఇటు రేవంత్ రెడ్డి కూడా చురుక ఉందనుకుంటున్నాను నేను. ఎందుకంటే పేర్లు ప్రస్తావించలే, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఈ మాట అన్నాడు కనుక వీళ్ళందరినీ రప్పించుకుంది ఎవరు? మొన్న అంతకుముందే జగన్మోహన్ రెడ్డి, చిరంజీవి గారితో సహా అందరిని రప్పించుకున్నది. ఇప్పుడేమో రేవంత్ రెడ్డి. కనుక సినిమాలో రాజకీయాలు వద్దు, సినిమా రాజకీయాలకు అతీతంగా ఉండాలి. ఉన్నంతలో ఏ రాజకీయ పార్టీ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా సంయమనం పాటించాలి అని చెప్పే క్రమంలో పవన్ కళ్యాణ్ 3 సూత్రాలు వర్ణించాడు. చివరికి కూడా మాకు ఇటువంటి ఫంక్షన్ పెట్టాలని భయపడే పరిస్థితి వచ్చిందని కూడా మాట అన్నాడు. అది కూడా అల్లు అర్జున్కి వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్ పెద్దగా ఉన్న సందర్భంలో కూడా హైదరాబాద్లో ఈ ఈవెంట్ ఎందుకు పెట్టలేకపోయినారు? ఇవాళ సినిమా రంగానికి ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ గ్యాప్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మొన్నటికి మొన్న తడి ఆరలేదు. ఇవాళ 4వ తారీఖు జనవరి 4, డిసెంబర్ 4 నాడు ఆ రేవతి ఆమె చనిపోవడం, ఆ కొడుకు ఏమో సంధ్య థియేటర్ సంఘటనలో ఇంకా కోమాల్లో ఉండిపోవడం, ఇవన్నీ చూస్తే ఆ సంఘటన అట్లా ఉండగా సినిమా ప్రమోషన్ కోసం తెలంగాణలో మీటింగ్ పెడితే ఎంత రవస జరుగుతుందో తెలుసు కనుకనే ఇక్కడ పెట్టలేదు, అక్కడికి వెళ్ళారు. అందుకని చంద్రబాబు నాయుడు గారు కూడా విజన్ 2047 చేసుకుంటూ మాట అన్నారు. గతంలో మనకు కోస్తాంధ్ర ఇవన్నీ ఎక్కువ సినిమాకు ఆటపట్టుగా ఉండేవి. కొన్ని రోజులు విజయవాడ కేంద్రంగా ఉండే సినిమా, తర్వాత చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చింది. ఇవాళ మార్కెట్ పరంగా చూస్తే మొత్తం రాష్ట్రం ఎంతనో అంతకంటే ఎక్కువ మార్కెట్ హైదరాబాద్లోనే ఉంది మనకు సినిమా రంగానికి. కనుక హైదరాబాద్ కోటి జనాభా దాటింది కనుక ఆ రకంగా చూస్తే హైదరాబాద్లో ఇవాళ సినిమా రంగం వెలుగునుకొని ఉంది. దాంతోపాటు మార్కెట్ కూడా, థియేటర్లు కలెక్షన్స్ కూడా మార్కెట్ పెరిగిందని ఆయన చెప్పింది కనుకనే ఇప్పుడు ఇవాళ ఈ వేదిక ఇక్కడికి మారడానికి కూడా కారణం, రాజమండ్రికి మారడానికి కూడా కారణం ఓ రకంగా పరోక్షంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మొన్నటి సంధ్యా థియేటర్ సంఘటన కూడా పరోక్షంగా ప్రస్తావించినట్టే లెక్క. ఈ పరిస్థితుల మధ్య ఇక్కడ చేసుకుంటున్నాం అన్నారు. ఏదైనా సరే పవన్ కళ్యాణ్లో పరిణతి వచ్చింది. ఎవరిని ఎక్కడ పించి చేయాలి, ఎవరిని ఎక్కడ వంచాలి, లౌక్యం చేసుకున్నాడు. దీనివల్ల ఏమైందంటే ఒకటేమో అల్లు అర్జున్కు ఒక హెచ్చరిక, రెండవది రాజకీయ రంగం హీరోలను పిలిపించుకొని సినిమా రేట్లు వేస్తే మేము దానకరులాగా మేము వేస్తున్నాం అనే మాట అనకండి, దాని ద్వారా ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది అనేది ఒక 3 సార్లు మాట్లాడింది ఆయన ఈ మొత్తం మీటింగ్లో. కనుక పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తూనే ఎవరికి ఎక్కడ పెట్టారు అటు అల్లు అర్జున్కు, ఇటు జగన్మోహన్ రెడ్డికి, చివరికి రేవంత్ రెడ్డి కూడా పరోక్షంగా పెట్టారని నేను అనుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం.